ఆంసీ మండల కేంద్రంలో బీజేపీ మండల స్థాయి కార్యకర్తల కార్యవర్గ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గూడెం నాగేష్ హాజరయ్యారు। సందర్భంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। దేశవ్యాప్తంగా పసిపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీని ముక్తకంఠంతో కోరుకుంటున్నారని అన్నారు। భౌగోళికంగా ఈ ప్రాంతంలోని అణువు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలోని ప్రతి సమస్యపై అవగాహన ఉందని, ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు। 500 సంవత్సరాల గుడిసెలో ఉన్న రామునికి గుడి కట్టిన ధీరుడు మోదీ అని, అలాంటి మోదీ గారిని ముచ్చటగా మూడోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు। పదవులకు అతీతంగా, గుర్తింపులకు అతీతంగా పనిచేసే ఏకైక కార్యకర్త బీజేపీ కార్యకర్త అని కొనియాడారు। క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందని అన్నారు। కార్యకర్తలు ఉంటారు అంటే తన చెప్పేదాన్ని ఎప్పటికప్పుడు పార్టీ యొక్క పనుల విషయంలో కావచ్చు, లేక ఇతర విషయాల్లో కావచ్చు, నాయకులకి అనుసంధానం ఎప్పుడు ఉండాలి, కలుస్తూ ఉండాలి అనే విషయాన్ని ఆయన పని చేసుకోవడం జరిగింది। కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి పనిచేసే వాళ్ళందరికీ గుర్తింపు ఉంటుంది। పార్టీ ఎవరి యొక్క సొత్తు కాదు, పార్టీ ఎవరి యొక్క సొత్తు కాదు। ఎవరైతే భారతీయ జనతా పార్టీ పూర్తిగా, ఎందుకంటే చాలా నిబంధనలతోటి కట్టుబడి అన్ని అంగులు చూసుకొని నిర్ణయిస్తారు। కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఎవరు కూడా వేరే విధంగా అనుకోవద్దని చెప్పేసి మీరందరూ కూడా ఆ విధంగా కృషి చేస్తారని చెప్పేసి కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను। జై శ్రీరామ్।